రానందా పోదాం. ఇదే కదా ఇదేనా ఎప్పుడు అవునన్నా, అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు చేరినప్పుడు మనం చూసాం కదా. నేనంటే అప్పుడప్పుడు టౌన్కి వస్తాంట కాబట్టి అక్కని కలిసిపోతాంటాను. నువ్వు అప్పుడు వచ్చింది కదమ్మా. బాగా గుర్తు పెట్టుకున్నావు. వాళ్ళు పండగకి పిలిచినారు, ఏమేం చేసి పెడతావో అంతగా. బాబా మన కోసం ఎన్ని అరేంజ్మెంట్ చేసి ఉంటాడు కదా. రండి పోదాం. ఇన్ని చెప్పులు ఉన్నాయి. బాబాల సైన్యంగా వచ్చింది. సైన్యం కూడా వచ్చినట్లుంది. ఇంకా ఆడుతుంది మనకి పండగ సంతోషం ఉండదు వాళ్ళతో. ఉండదు పండగ. ఏదో అక్కడ కోసం తప్పదు కదా. అబ్బా ఎండలు ఎక్కువైపోయినాయన్నా. మేము వచ్చేసాం అని ఎవరు వచ్చినట్టున్నారు చూడు. వదినా, మీ వాళ్ళే వచ్చినారు వదినా. అరే మాధురి, సుబ్బు. అక్క మీ అత్త మామంతా బాగున్నారు కదా అక్క? మీరు బాగున్నారా అక్క? ఏమక్క బావడి కనపడలేదే, బయటికి పోయినాడా బావా? మీ బావనా ఏదో పని మీద బెంగళూరుకి వెళ్ళినాడు. పండుగ పూట కూడా బెంగళూరు ఎందుక? అయినా వీడెందుక ఈడే ఉన్నాడు? మొన్న సెలెక్ట్ అయింది బావా, శాలరీ తక్కువ అని పోలే బావా. ఉద్యోగం చేసే వాళ్ళకైతేనే శాలరీ పెంచేది, ఈడే అంటే ఏది పెంచుతారు? పదండి అన్న లోపలికి కదా. అక్క పండగకి ఏమేమి స్పెషల్ చేసావు? స్వీట్లు చేసింటారు అక్క. హాయ్ వదిన, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే అర్ధగంట అయింది మాదిరి. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వదిన బాగున్నాను. సిరి బాగున్నావా? ఎంతైనా మా ఉదయం చేతి అంటే సూపర్తో ఉంటుంది. ఎలా ఉంది మాధురి? అక్క నీ చేతితో ఏం చేసినా అమృతం ఉన్నట్టుంటుంది అక్క. చాలా బాగున్నాయి. ఈ స్వీట్ కోసం మనం కూడా ఈడే ఉన్నాం వీడి మధ్య. మన ఇంట్లో ఉన్నప్పుడు అక్క చేస్తాండే అట్లే ఒక్కసారి అన్ని తినేస్తాంటే కదా. ముట్టలు వేసుకొని తింటాండి అట్లే. పుదీనా కొద్దిగా స్వీట్ తక్కువ అంటే చాలా బాగుంటాండ, తీపి ఎక్కువైపోయింది. చూసారా మాధురి, ఎంత బాగా చేసినా అంత తిన్నాక ఏదో ఒకటి పేరు పెడతారు బాగలేదని. అక్క బావ ఎప్పుడు వస్తాడక్క? బెంగళూరే కదా, పొద్దున్నే ఫోన్ చేసినాడు. ఇంకా ఈవినింగ్ అంతా వచ్చేస్తాడంట. అక్క ఏంది బావ బెంగళూరా? లేదక్క బ్యాంకాక్ పోయినాడు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడునా, చూడు టైగర్ పార్క్ లో ఉన్నాడు బావా. ఇద్దుగా ఏందక్క నువ్వు బెంగళూరు అంటే అక్కను బూడిద కొట్టించినాడు. చూడమ్మా మాదిరి బావా పులితో ఆడుకుంటాడా. నా కొంప ముంచినాడే. బ్యాంకాక్ వెళ్ళిండేది బెంగళూరు అని చెప్పినాడే. ఎట్లా నమ్ముతావు అక్క నువ్వు? అక్క ఏది బావా ఇక్కడ చూడు చూడు బ్యాంకాక్ అది. ఇది బన్నర్గట్ట జూ పార్క్ బావా, బెంగళూరు. మీరు మళ్ళా బ్యాంకాక్ అంటారు ఊరికేనల్లా. మా అన్నయ్య ఊరికే గబ్బులు చెప్తారే. మేము మొన్న బెంగళూరు పోయినప్పుడు వెళ్ళినాం బన్నర్గట్ట జూ పార్క్ కి. ఆడ గ్యాలరీలో ఇక్కడ మేముంటే పులి అక్కడ ఉంటుంది. ఇట్లా ముట్టుకొని ఇస్తారా? ఎవరికి చెప్తున్నావు కథలు? అది కదా ఇదా, ఇది చూడప్ప. ఇదేమంటావు దీన్ని? బెంగళూరా బన్నర్గట్ట అది. అబ్బా, అన్న బ్యాంకాక్ పోయిన విషయం వదినకి తెలిసిపోయింది. అక్క నువ్వే వదిన్ని ఎలాగో ఒకలాగా మేనేజ్ చేయక. అన్నా, నువ్వు బ్యాంకాక్ పోయింది వదినకు తెలిసిపోయింది. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం, చూసుకో. ఉన్నిలే వదినా, బెంగళూరు అయితేమి బ్యాంకాక్ అయితేమి ఎక్కడైనా పనే కదా. ఏదో ఒకటిలే పని చేసుకుని వస్తానులే. అమ్మయ్యా ఏం చెప్పు. బెంగళూరులోనే ఎండ ఉంటదనేసి అల్లాడిపోతుంటాడే మీ బావ. ఇంకా బ్యాంకాక్ లో ఆ ఎండకి ఇంకా అల్లాడిపోతున్నాడే. నువ్వు ఇట్లా సపోర్ట్ చేయబట్టే బావ అట్లా తయారైనాడు. ఇప్పుడు పోతే పోయినాడు లెక్క. నెక్స్ట్ టైం మనం అందరం కలిసి వెళ్దాం అక్క. బావకి బెల్ట్ వేద్దాం. ఉన్ని లెక్క పండగ కూడా ఎందుకు బాధపడతావు? రా కూర్చుందాం, మాట్లాడదాం. చాలా రోజులు అయింది, కూర్చో. మన పల్లెలోనే బాగుంటాను ఇంద్రా. అప్పుడు ఇక్కడ ఏమీ లేదు. పండగ చేసుకోవాలా, వంటలు చేయాలా, గుడికి వెళ్ళాలా, తినాలా, ఇంట్లో ఉండాలా. అదే ఊర్లో అయితే కనుక మాదిరి, నీకు గుర్తుందా మనం ఉయ్యాల ఊగుతా అంటాం కదా, తోటకెళ్ళి ఎంత బాగుంటాను. ఆ ఇడుమట్ల బయలు బలిదాడుతాంటక్క నేను. అవును, ఇప్పుడు అంతా మిస్ అవుతాను నేను. అవును నా సుబ్బున్న, వీళ్ళకి ఉయ్యాలు కట్టించేకి తాళ్ళ కోసం వెతుకులాడుతా అంటే మనము టెంకాయ పందాలు నిమ్మకాయ ఆటలు పోతే
మా ఆయన బలి తిరుతాండే కదా డబ్బులు పెట్టి ఆడద్దంట ఊరికి ఆడుకోండి అని. అయినా మనం 5 రూపాయలు 10 రూపాయలు వేసి గెలుచుకుంటాం కదా. అంతే, అన్ని చిన్న చిన్నవి అవి కుందేలు పందాలు. అవునా, సాయంత్రం పరాట అసలు ఎట్లుంటండి. ఏం టౌన్ లో ఏం లేదు ఇదంతా ఏం లేదు పాపం అక్కయ్య కదా, టీవీ చూసుకుంటుండాల్సిందంతే. అంతే. అందుకే అక్కయ్య నువ్వు ఇటు రమ్మంటే అక్కయ్య ఇటుకి రమ్మని వాళ్ళు బావన్నీ ఇచ్చి పెట్టుకోకూడదు. ఆడ బాగా ఎంజాయ్ చేస్తాడు. వాయిపోయి ఆడు బ్యాంకాక్ ఎంజాయ్ చేస్తాడు. వాయిపోయి ఆడు బ్యాంకాక్ ఎంజాయ్ చేస్తాడు. ఏందక్క బ్యాంక్ అక్క, మా ఆయన ఎండలకి ఎంత అల్లాడిపోతున్నాడు. తిక్కక్క నువ్వు. తిక్కక్క. అక్క ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి ఇవ్వలేదు కదక్క మాకి. అవునక్క. అవును కదా, మర్చిపోయినా. మీరు వచ్చిన ఆనందంలో మర్చిపోతున్నా. ఉండండి తెస్తా. తీసుకో. ఉగాది పచ్చడి రెడీ. అందరికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ ఉగాది. అందరికి ఉగాది శుభాకాంక్షలు.